టాస్క్ ఫోర్స్కి ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక లోడెడ్ వెహికల్ లీలామహల్ దగ్గర సస్పీషియస్ కండిషన్లో వెళ్తుందని చెప్పి ఇన్ఫార్మర్ చెప్పడంతో మా టీమ్స్ అన్ని అలర్ట్ అయ్యి దాన్ని లీలామహల్ ఏరియాకి వెళ్ళాయి. ఆ ఇన్ఫార్మర్ చెప్పడం ఏంటంటే లీలామహల్ వరకు అతను చేజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వెహికల్ మిస్ అయిందని చెప్పారు. ఆ తర్వాత మేము సబ్సిక్వెంట్గా ఈ తిరుపతి నుంచి అవుట్ సైడ్ వెళ్ళే అన్ని రూట్స్ కూడా నిఘా పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా దొరకలేదు. సో మనం సర్చింగ్ అంతా కంటిన్యూ అయ్యే ప్రాసెస్లో ఉదయం మార్నింగ్ 10:30 ఆ టైంలో మాకు ఒక టీము పోయి ఐడెంటిఫై చేసి ఒక అబాండెంట్ కండిషన్లో ఒక వెహికల్ ఉందని చెప్పడం జరిగింది. వెంటనే మన డిఎస్పీస్ హర్నాథ్ బాబు గారు, నేను, తర్వాత అశోక్, ఆర్ఎస్ఐ భాస్కర్, తర్వాత మున్స్వామి, కానిస్టేబుల్స్, వెంకటేశ్వర అందరూ టీం అందరూ కలిసి వెళ్ళి అక్కడ చూడగా బొలెరో ట్రక్ వెహికల్ ఒకటి కవర్ చేసి లాక్ చేసి ఉండడం జరిగింది. వెంటనే మేము లాక్ బ్రేక్ చేసి చూస్తే దాని 51 రెడ్ సెంటర్ లాక్స్ కనపడ్డాయి.